వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్. ఉప్పల్ రింగ్లో నుంచి వరంగల్ పోయే హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుంది. లేదంటే 56 దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే బోడుప్పల్ కమాన్ అని చెప్పండి. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే వాకబుల్ డిస్టెన్స్లో మన ఆఫీస్ ఉంటుంది. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కండేయ కార్ బజార్ అని టైప్ చేయండి. డైరెక్ట్ మన లొకేషన్కి వస్తే ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, సెండ్ మీ లొకేషన్ అని పెట్టండి, మీకు సెండ్ చేయడం జరుగుతుంది లొకేషన్. ఓకే, ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ 2020 మోడల్ వచ్చేసి పెట్రోల్ వర్షన్. దీని రీడింగ్ వచ్చేసి 69,000 తిరిగిందండి. ఓనర్ గారు అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తుండండి. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. సివిల్ ఉన్న వారికి 80-90% లోన్ అవుతుంది. సివిల్ లేని వారికి 50-60% లోన్ అవుతుందండి. ఓకే, వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. ఒకసారి ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడండి. ఒకసారి వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. అలానే స్కాచెస్ ఇట్లా అయితే ఏం లేవండి, నీట్గా ఉంది వెహికల్ అయితే. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఎలాంటి స్కాచెస్ ఇట్లా అయితే ఏం లేవండి, ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి. మనకు ఆల్మోస్ట్ టైర్లు అన్నీ సీల్ టైర్లో ఉన్నాయండి. 4కి 4 టైర్లు, ఆల్మోస్ట్ 4 టైర్లు సీల్ టైర్లో ఉన్నాయండి. గూడ్స్ ప్లేస్ తీసుకోండి ఒకసారి చూడండి. స్టెప్ని కూడా సీల్ టైర్లో ఉందండి. ఎలాంటి రస్ట్ ఇట్లా ఏం రాలేదు చూడండి. ఎలాంటి రస్ట్ ఇట్లా ఏం లేదండి, చాలా నీట్గా ఉంది గూడ్స్ ప్లేస్ అయితే. ఎలాంటి టచ్ అప్ కూడా లేదు, చూసుకోండి ఒకసారి. డిక్కీ కూడా చూసుకోండి ఒకసారి. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూసుకోండి ఒకసారి. బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోండి ఒకసారి. గ్లాసెస్ కూడా ఏం చేంజ్ కాలేదండి, ఆల్మోస్ట్ అన్ని కంపెనీతో వచ్చినటువంటి గ్లాసెస్ అండి. ఆల్మోస్ట్ అన్ని గ్లాసెస్ కంపెనీతో వచ్చినటువంటి అండి. ఆల్మోస్ట్ అన్ని గ్లాస్ చూసేసుకోండి, అన్నీ షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసెస్. ఇంటీరియర్ కూడా చూసుకోండి ఒకసారి. చాలా నీట్గా ఉందండి ఇంటీరియర్ కూడా. సెంటర్ ఏసీ కూడా వస్తుంది చూడండి, సెంటర్ ఏసీ కూడా వస్తుందండి. ఇంటీరియర్ మొత్తం చూసుకోండి ఒకసారి, చాలా నీట్గా ఉంది. రీడింగ్ చూపిస్తుంది చూడండి డిస్ప్లేలో ఒకసారి. అరవై 69,057 కిలోమీటర్లు అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోండి. బ్లూటూత్ ఫోను అన్ని రిమోట్ కంట్రోల్ అండి. స్టీరింగ్ కంట్రోల్ టోటల్గా వచ్చేసి. ఇక్కడ డ్రైవర్ సీట్కి ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది చూడండి. ప్యాసింజర్ సీట్కి వచ్చేసి ఏసీ చూసుకుందాం ఒకసారి. ఒక నిమిషం అండి, ఇప్పుడే ఆన్ చేసినాం. ఓకే అండి, ఏసీ చిల్లు ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏసీ చిల్లు ఉందండి. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. బీటింగ్ చూడండి, చాలా సైలెంట్గా ఉంది బీటింగ్ అయితే. చాలా సైలెంట్గా ఉందండి బీటింగ్ వచ్చేసి. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. యాప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదండి.
ఎక్సలేటర్ ఒకసారి బాస్ బాస్ ఎలాంటి ఆయిల్ స్మోక్ ఏం రావట్లేదండి. షోపటి కూడా తీసుకోండి ఒకసారి. బ్యానెట్ కూడా చూసుకోండి ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, మీ మొత్తం షోరూమ్ టాక్ అని చెప్తున్న ఓనర్ గారు అయితే ప్రైస్ వచ్చేసి 5,80,000 ఓనర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా నస్తే ఆఫీస్కి రండి, ఫోన్ చేయండి. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన ఆఫీస్లో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.